గ్లాస్ పెట్టి 7 మంది అన్నదమ్ము బిడ్డ మా సర్వం పెట్టి కొట్లాడతాం అమ్ముడు బయటమంటారా నీకేమైంది నీ అమ్మ కేసీఆర్ సర్వం పెట్టినా నా ఇంటి కనుగొనలేడు గుర్తు పెట్టుకో రాజేంద్ర వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు కాలు కోటింగ్ కూడా తాకలేడు బిడ్డ 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని ఇది చిల్లర రాజకీయం కాదు ఇది ఒక పోరాటం దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు ఏం చేస్తున్నాడో నాకు తెలుసు నా నిజాయితీని కూడా శంకించాడంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర అమ్మవారి సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి ఇట్లా మాట్లాడడం నీకు మంచిది కాదు ఈరోజు మర్యాదగా చెప్తున్నా ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నా దీన్ని అర్థం చేసుకో ఇది చేతగాని తన కాదు ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు ఇది ఆవేదన దుఃఖం 9 ఏళ్ళు ఉగ్గబట్టుకొని కొట్లాడతా నా బిడ్డ లగ్గం ఉంటే కూడా జైలు నుంచి జైలు పోయినా వాడుకొని కొట్లాడడానికి నీ అమ్మ నువ్వు నన్ను 10 కోట్లకు అమ్ముడు పోయినంటావా ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు ఇక పుట్టాడని కూడా నేను అనుకోడు ఒక్క తరంగా 4 తరాలైన మాతో కొట్లాడుతూ గుర్తుపెట్టుకో రాజేంద్ర అంత ఆశామాశ అనుకుంటున్నావు నువ్వు రాజకీయాలలో నిలబడ్డాడు ఎన్నికలలో గెలవడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అది కాదు రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు చెర్లపల్లి జైల్లో రాత్రులు